సౌఖ్యం ముఖ్యం, నా సౌకర్యం కంటే వారి సౌఖ్యం ముఖ్యం అని బంధువులు మిత్రులు అయిన వాళ్ళు రైల్లో ఉండే సీట్లో నలుగురు కూర్చునే సీట్లో ఆరుగురు కూర్చుని ముచ్చటగా కబుర్లు చెప్పుకున్నట్టే జీవితంలో మనం కుటుంబంలో ఉండగలిగితే దుఃఖం అనేదే ఉండదండి. దుఃఖం అనేది ఉండదు ఖచ్చితంగా. ఇవాళ మన ఇళ్ళు వాకిళ్ళు ఎలా తయారయ్యాయి, ఒకడు 5 బెడ్రూమ్ 6 బెడ్రూమ్ 3 హాల్స్ అన్ని ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్. అసలు ఎప్పుడో మనకున్న టెన్షన్ వల్ల మలమూత్రాలు ఆగిపోయాయి. ఇన్ని బాత్రూములు ఎందుకో నాకు అర్థం కాదు. ఫర్ ఎవ్రీ బెడ్రూమ్ అటాచ్డ్, బెడ్రూము డ్రాయింగ్ రూమ్ బాత్రూము అటాచ్డ్, డ్రాయింగ్ రూము డైనింగ్ హాలు కిచెను అటాచ్డ్, అన్నీ అటాచ్డ్. భార్యాభర్త డిటాచ్డ్. ఇన్ని అటాచ్ కాకుండా ఉంటే వాళ్ళు డిటాచ్ కాకుండా ఉండేవారు. ఇవాళ మనం ఎక్కడ చూసినా మీ గచ్చిబౌలిలోనే ఉంటే ఆకాశం అంతా హర్మ్యాలు కట్టేస్తారు. ఇక్కడ 50 అంతస్తులు. అక్కడ ఆ గదిలో ఎవరో ఉంటారు. ఇక్కడి నుంచి ఎవరైనా అమ్మో నాన్నో ఎవరైనా పిలిస్తే అక్కడి నుంచి రావాలంటే వెనక్కి గులేబ కావాలి కథ అని ఒక సినిమా ఉండేది. అందులో ఎన్టీ రామారావు గారు రాజకుమారుడు వాళ్ళ అమ్మగారిని కలవడానికి అమ్మా అని ఒక గదిలో కడతాడు, మళ్ళీ అమ్మ అని ఇంకో గదిలో కడతాడు. 16 సార్లు అంటాడు అమ్మ, ఎందుకంటే 16 గదులు ఉన్నాయి అక్కడ. సత్యం ఆ సినిమా చూడలేక. అప్పుడు చిత్ర నిర్మాణం ఎలా ఆయన 16 గదులు దాటాలి కదా, 16 గదులు ఆయన దాటాలి. మేమేమవ్వాలి ఇక్కడ ప్రేక్షకులం. ఇక్కడ ఆయన దాట అమ్మ 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 అంటూ 16 సార్లు అనే వరకు చచ్చినట్టు చూసాం. ఆ రోజుల్లో అంతకంటే సినిమాలు లేవు, ఏం చేయమంటాం. ఇన్ని గదులు అవసరమా అండి? మనుషుల మధ్య ఐకమత్యం లేనప్పుడు మన మహర్షులు మన మహారాజులు మనకు చెబుతున్న సంస్కృతి సంప్రదాయం ఏమిటి అంటే త్యాగం చేయి న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఓ మానవా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత ప్యాకేజీ ఉన్నా, కింద ఎంత లీకేజీ ఉన్నా నీకు సౌఖ్యం ఉంటుందని ఎవడూ చెప్పలేడు. ఇక్కడ ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఒకటే లెక్క. తినగానే 2 గంటల్లో అన్నం అరిగిందా, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టిందా, ఈ 2 లేనప్పుడు మొత్తం నీ కోట్లన్నీ దండగా తీసి పారేయలేక.